హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో షాప్కి అయితే వచ్చేసినాము. రాగానే దీపం పెట్టేసి మీకోసం అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సింపుల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాము. కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్ సబ్స్క్రైబర్లకు, ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకు మన దాంట్లో ఛానల్లో ఇప్పుడు ఈరోజు డే 1 అనుకోండి, అంటే కొత్తగా అనుకోండి, అంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు డే 1 అనుకోండి. మా షాప్ ఇలాగ ఉంటుంది. మేమైతే ట్రైనింగ్ క్లాసులు ఇస్తుంటాము. ఇప్పుడు చూద్దాం. ఇక ఫస్ట్ ఆయిల్ ఎలా వేయాలి, ఎక్కడెక్కడ వేయాలో కూడా చాలా మంది తెలియదు కదా. ఇగో ఇక్కడ వేయాలి. ఇది ఫస్ట్ మిషన్లో ఆయిల్ వేసుకోవడం చూద్దాం. ఇలా ఇక్కడ వేయాలి, ఇక్కడ ఈ హోల్లో అన్ని ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలి. రోజు వేసుకునే వాళ్ళు రోజు వేయాలి. రోజు ఇంకా బాగా కుట్టే వాళ్ళు అయితే 2-3 టైమ్స్ వేయాలి. ఇక్కడ ఈ పయ్య దగ్గర, ఇక్కడ సూయి దగ్గర. మన మనిషికి ఫుడ్ ఎలాగో పని చేయడానికి అవిటికి కూడా అలాగండి. అవి వేయకపోతే పని చేయయి. ఇది లోపలికి ఇలా అని ఇక్కడ కూడా వేస్తే స్మూత్గా నడుస్తుంది మిషన్. ఇలా దారం కూడా తట్టుకోదు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కంపల్సరీ తొక్కాలి. మళ్ళీ టెన్షన్ మీదికి లేపి తొక్కాలి. చాలా మందికి తెలియదు. పాదము కిందికి ఉంచొద్దు, పాదం పైకి లేపి తొక్కాలి. కిందికి లేపి తొక్కితే ఏంటంటే పండ్లు ఉంటాయి కదా ఇక్కడ మన దగ్గర, ఇక్కడ ఆ పండ్లు అనేటివి అరిగిపోతాయి. తొందరగా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కాదు ఇంకా చాలా డస్ట్ ఉందంటే విప్పి క్లీన్ చేయాలి. మళ్ళీ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇది ఆయిల్ వేసిన తర్వాత ఇలా తొక్కిన కొంచెం సేపు తొక్కాలి. తొక్కిన తర్వాత అప్పుడు ఫస్ట్ మిషన్ ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఇది బాబిన్ కేసు అంటారు. ఇది బాబిన్. దీన్ని ఇలా దారం చుట్టుకున్న తర్వాత ఇలా ఇందులో పెట్టి ఇట్లానే మనం ఇసురవుతే ఎట్లా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది కాబట్టి మనం ఇట్లనే తిరిగేటట్టు పెట్టుకోవాలి. ఇది ఇక్కడ హోలు దీంట్లోకి వెళ్ళి బయటకు రావాలి. ఇట్లా దీంట్లోకి వెళ్ళి ఇట్లా పెడుతుంటే మీకు అర్థమైపోతుంది. పెట్టండి, పెట్టి లాగు ఒకసారి దీన్ని. ఇప్పుడు దాంట్లో పెట్టేసుకో. ఇప్పుడు ఇక దీన్ని ఇలా పట్టుకొని ఒకసారి పెట్టడం. సూదిని పైకని స్టంచన్ లేపి సూది పైకని దీన్ని ఇలా పెట్టాలి. చూడండి, ఇది ఇక బాబిన్ కేసు. బాబిన్ ఇది ఉంది కదా, దీన్ని ఇందులో పెట్టి కట్ ఇలా ఇది అన్నది ఇందులో పోతుంది. చూడండి ఇప్పుడు ఒకతా. ఇప్పుడు ఇది పైన దారం పెట్టడం ఎలాగో చూద్దాం. ఇది మెయిన్ బేసిక్లా మీకు నడిచేది మిషన్ అన్నట్టు, అంటే చిన్న మిషన్ కాబట్టి అందరికి అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సూదిలో దారం ఎలా పెట్టాలి చూడండి. దారం కదా ఇగో ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఇక్కడ మాకు వెనకకుంది. కొంతమందికి వెనకకుంటలే ముందుకుంటుంది ఫ్యాషన్ అనా. ఎక్కడున్నా ఫస్ట్ ఈ రౌండ్లో తిప్పాలి. ఇగో ఇక్కడ రౌండ్ ఇగో ఇందులో 2 పలకలు ఉంటాయి కదా, దీంట్లో లోపల తిప్పాలి. ఎందుకంటే దీంట్లో దారం తట్టిన మన కుట్టు లూజు టైట్ వస్తుంది, కరెక్ట్గా రావాలి. తర్వాత ఇది ఇటు అనేది ఉంటుంది కదా, దీంట్లో వెనకకేలే పెట్టాలి. వెనకాల నుండి పెట్టాలి. నెక్స్ట్ సూది పెట్టేసేయాలి. ఇది సూదిలో దారం, సూదిలో కూడా లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టాలి. కళ్ళ కనబడకపోతే సూదిలో దారం పెట్టేది అది చూపిద్దాం తర్వాత. నెక్స్ట్ దారం మీదికి తీసుకోవాలి ఒక రౌండ్. కొత్తగా కుట్టే వాళ్ళు సూదిని కిందికి ఒక రౌండ్ తిప్పి మీది కంటే కింది దారం పైకి వచ్చేస్తుంది. కంపల్సరీ దారం తీసుకుంటే మీకు మిషన్ ఏ ప్రాబ్లం రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ తీసుకొని 2 దారాలు వచ్చిన తర్వాత వెనకాల కానీ అప్పుడు బట్ట కూడా స్టార్ట్ చేయాలి. ఒక వరుస పెట్టుకొని మంచిగా 2 వరుసలు కట్టింగ్స్ కూడదు. మళ్ళీ బట్ట స్ట్రైట్గా మలిపి ఫస్ట్ ఇట్లా పోగు పోయాలి, అంటే కుట్టాలి. ఇట్లా స్టార్టింగ్ గట్టిగా కుట్టుకుంటూ ఇది కుట్టు సెట్ చేసేది. ఇది కుట్టుని సెట్ చేసేది. ఇది పైన కుంటే ఇలా దొడ్డు కుట్టు వస్తుంది, దూరం కుట్టు వస్తుంది. కొంచెం ఇలా ఉంటే కొంచెం నార్మల్. ఇక్కడ నెంబర్స్ పాత మిషన్ అయ్యి నెంబర్స్ పోయినాయి. ఎక్కువ మటుకి 2-3 మధ్యలో ఉంటుంది. ఇది కరెక్ట్ మనం యూజ్ చేసేది ఎక్కువ మటుకు.
ఈ కుట్టుతో మనం కుట్టుకుంటాం 2-3 మధ్యలో. ఈ కుట్టుతోని మనం కుట్టుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ దారం పెట్టుకోకుండా మిషన్ తొక్కేటప్పుడు సూదిల దారం తీసి బెల్ట్ ఉంచుకొని మీరు ఎలా రన్ చేయాలనో చూడండి. కింద కాళ్ళను తొక్కే విధానము నేను చూపిస్తాను. ఇదిగోండి చూడండి, నువ్వు తొక్కు, నేను చూపిస్తాను. సూదిల దారం తీసేసి ఇది ఇట్లా అన్నప్పుడు చేతు కుడి చేతి ఇటు సైడ్ పోతే అటు సైడ్ కాళ్ళను అంతే ఆపాలి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. సూళ్ళ దారం తీసి బట్ట పెట్టి కూడా కుట్టుకోవాలి. మీకు ఉల్ట వెనుక పోతుందా ముందుకు పోతుందా తెలుస్తుంది. సూళ్ళ దారం తీసేసినాం కదా, పెట్టేసి అలా తొక్కుకుంటూ పోవాలి. ఇలా తొక్కితే ఏమవుతుందంటే మనకు ముందుకు పోతే క్లాత్ ముందుకు పోతుంది, లేకపోతే వెనక్కి పోయిందనుకో క్లాత్ ముందుకు జరుగుతుంది. మనకు అర్థమైపోతుంది వచ్చే వరకు. తొక్కడం అనేది ఈ రౌండ్ తిరుగుతూ ఉండాలి. ఇది బెల్ట్ ఉంటుంది కదా ఇక్కడ, ఇది తెలిసిపోతుంది. ఇది అటు రౌండ్ తిరుగుతుండాలి. మనం కూర్చున్న సైడ్ కరెక్ట్గా తిరగాలి. తిరిగితే అప్పుడు కరెక్ట్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు సూళ్ళ దారం పెట్టుకోండి. పెట్టి మళ్ళీ కుట్టేసి నెక్స్ట్ మీకు ఇది చిన్న వీడియోనే, చిన్నగానే పంపిస్తాను. 5 నిమిషాలు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీ చూడండి. ఫస్ట్ మలపకుండా కుడుతుంది కదా, నెక్స్ట్ మలిపి కుడతాను. ఇప్పుడు మల్టీ అన్నది ఇలా ఉండాలి. ఫస్ట్ 2 హోల్డింగ్ చేయకపోతే ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. ఒక్కటే చేసి ఇలా ప్రాక్టీస్ అన్నది ఇలా చేస్తూనే ఉండాలి. ఒకటే హోల్డింగ్ చేసి ఒక్కసారి మలిపిన మలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా. ఇక ఇప్పుడు నేను 2 హోల్డింగ్ తోటి కుడతా. రెండు సార్లు మలపాలి. అట్లా వచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇంక ఒక్కసారి మలిపినా, ఇగో 2 సార్లు. మనం నాడలు కుట్టుకున్నా, ఏదైనా కుళ్ళలకు నాడ కుట్టినా, డైలీ పెద్దగైనా లంగా పెద్దగైనా కట్ చేసి కుట్టమంటారు కదా, 2 హోల్డింగ్లు వేయాలి. ఇలా మలిపి కుట్టుకుంటుంది. ఇది ఫస్ట్ బేసిక్స్. ఇలా మలిపి కుట్టుకోవాలి. ఇది ఫస్ట్ బేసిక్. నీకు సునీత ఫస్ట్ ఏం నేర్పించారు నీ దగ్గర నేర్పించేటప్పుడు? మా దగ్గర నాకు ముందే కుట్టుడొచ్చు కాబట్టి ఇక అక్క నేర్పుతుండే, సేమ్ ఇలాగే నేర్పిస్తుండే. నేనే నాకు వచ్చు కాబట్టి ఇంటి దగ్గర కుట్టుంటే కాబట్టి నాకు పోగానే డైరెక్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోయినా. డైరెక్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోయి 1 monthలో అన్నీ నేర్చేస్తున్నాను. అంటే 1 monthకి కాదు, నీకు ఎవరికైనా వచ్చే వరకు 500 అన్నట్టు ఫీజు అప్పట్లా. మొత్తం నేర్చుకుంటే 500 ఫీజు. 1000 ఉంటుండే కానీ నీకు 500 తీసుకుంది. మొత్తం వచ్చే కోర్సు లెక్కన తీసుకుంటుంది ఆ అక్క. ఇప్పటికి కూడా మొత్తం కోర్సు లెక్కన తీసుకుంటుంది. ఎన్ని రోజులు ఇప్పుడు చేసింది. అప్పుడు 1000 అక్క దగ్గర. మన లెక్క కాదు మరి, ఊర్లే అందరు వస్తారు ఎంతసేపు. మన దగ్గర ఏంది డుమ్మాలు కొడతారు. నెలకు 2000 ఇచ్చినా 1500 ఇచ్చినా. నేను కూడా 300 నుంచి స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే 300 కూడా కాదు, 100 రూపాయలే అనుకుంటా. అట్లా ఉంటుంది. అట్లా మేము కష్టపడి నేర్చుకున్న డబ్బులు ఇచ్చి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఫ్రీగా నేర్చుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు చిన్న వీడియో ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాము.